కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ 1 లో సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 3 లక్షల కోట్ల వరకు రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర బడ్జెట్ ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక బడ్జెట్ లో 6 గ్యారంటీల అమలుకు ప్రాధాన్యత ఇవ్వనుంది ప్రభుత్వం. అటు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సాదిక్. ప్రస్తుతం మరికాసేపట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అంతకంటే ముందు 2024-25 ఆర్థిక సంవత్సరాన్ని కానీ బడ్జెట్ను కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అందుకోసం కేబినెట్ సమావేశం మరికాసేపట్లో అసెంబ్లీలో జరగబోతుంది. ప్రధానంగా సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చెప్పడం జరిగింది. 6 గ్యారంటీ స్కీమ్స్తో పాటు ప్రియారిటీ రంగాలన్నిటి కూడా సంక్షేమానికి పెద్దపీట వేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా మంత్రివర్గాలు కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి శాఖా సమావేశంలో బడ్జెట్ ప్రిపరేషన్లో కూడా ఇదే స్పష్టం చేయడం జరిగింది. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యంగా బడ్జెట్ ప్రిపరేషన్ చేయాలని కూడా మనకు బడ్జెట్ ప్రిపరేషన్లో అధికారులకు ఆదేశించిన జరిగింది. డెఫినెట్గా నిజమైన బడ్జెట్గా అంటే అంకెల గారడి కాకుండా పూర్తి స్థాయిలో ప్రజల్లో ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఎట్లా ఉంది అన్నపైన పూర్తి స్థాయిలో వాస్తవిక బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరి కాసేపట్లో ప్రవేశపెట్టబోతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెడతారు బడ్జెట్ని. ఆ తర్వాత మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు విరుగుడుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుందో, ప్రియారిటీ రంగాలు సంక్షేమానికి, విద్య, వైద్యం తదితర మౌలిక సదుపాయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుందో స్పష్టంగా ఈ బడ్జెట్లో పెట్టబోతుంది. ఇప్పటికే గవర్నర్ స్పీచ్లో స్పష్టంగా చేసినటువంటి ధర్మిలో 6 గ్యారంటీ స్కీమ్స్కు పెద్దపీట వేయబోతుంది. అంతేకాకుండా వచ్చే పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా డెఫినెట్గా ప్రజలకు అనుగుణమైన బడ్జెట్ ఉంటుందని కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా మాత్రం స్పష్టం చేసింది ప్రభుత్వం. ప్రధానంగా కేంద్రం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్రాలు కూడా అదే తరహాలో విధానాన్ని అవలంబిస్తున్నది ఆనవాయితీగా జరుగుతూ ఉంది. సో కేంద్రంలో ఎన్నికల ఉన్న నేపథ్యంలో అక్కడ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది. ఆ తర్వాత రాష్ట్రాలు కూడా అదే తరహా, ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏ మేరకు రాష్ట్రానికి వస్తుంది, తెలంగాణలో ఉన్నట్టు రాష్ట్రాల వాటా ఎంత అన్నపైన కూడా స్పష్టంగా అర్థమైన నేపథ్యంలో ఈ రాష్ట్రంలో కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేందుకు కూడా ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో అయితే కసరత్తు చేసింది. అందులో భాగంగా రాష్ట్రంలో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి పెట్టే బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రధానంగా స్టేట్ ఓన్ ట్యాక్స్ ప్రకారంగా ఎంత ఉంది, ప్రియారిటీ రంగాలు ఏంటిది, ఇప్పటికీ 6 లక్షల కోట్ల సంబంధించిన అప్పు ఉంది. గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల అనేక సాగునీటి ప్రాజెక్టులు కానీ ఇతరత్ర ప్రాజెక్టులు అన్నీ కూడా నిరుపయోగం మారింది. సో వాటన్నిటికీ అప్పులు ఉన్నాయి, అదేవిధంగా మిత్తిలు కూడా కడుతున్నాయి. సో ఇంట్రెస్ట్ కూడా చాలా భారీ స్థాయిలో కూడా కడుతున్నటువంటి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంక్షోభం నుంచి కాంగ్రెస్ ప్రజా పరిపాలన ఏ విధంగా ముందుకు పోతుందో, ప్రియారిటీ రంగాలకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందనిపైన కూడా ఈ బడ్జెట్లో అయితే పొందుపరిచే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. గత ప్రభుత్వాలు కేసీఆర్ ప్రభుత్వం 6 లక్షల కోట్ల అప్పును తెలంగాణపై మోపినటువంటి అంశం కూడా ఈ బడ్జెట్లో పొందుపరచబోతున్నారు. సో దాని నుంచి విముక్తి చేసి ప్రజా పరిపాలనలో బడ్జెట్ యొక్క కూర్పు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటుగా మౌలిక సదుపాయాలైనటువంటి విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు ఇతరత్ర సంబంధించినటువంటి వాటికి ప్రభుత్వం పెద్దపీట వేసే లక్ష్యంగా మనకు చూసినట్టయితే ప్రస్తుతం మనకు సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు పారామీటర్గా ప్రభుత్వం అయితే బడ్జెట్ కూర్పు చేసినట్టుగా మనకు స్పష్టమవుతుంది. 3 లక్షల కోట్ల వరకు కూడా ఈ బడ్జెట్ ఉంటుందని కూడా అంచనాలు వేస్తున్నారు ఆర్థిక శాఖ సంబంధించిన శాఖ అధికారులు. ప్రధానంగా డెఫినెట్గా గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకాలు విచ్ఛిన్నం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆర్థిక క్రమశిక్షణతో రేవంత్ రెడ్డి సర్కార్ అయితే పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఆర్థిక క్రమశిక్షణ, అదేవిధంగా ప్రియారిటీ రంగాలు, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ తరహైన బడ్జెట్ పెట్టబోతుంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను మధ్యాహ్నం 12 గంటలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి ప్రవేశపెడతారు. మండలిలో మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు దుద్దిల శ్రీధర్ బాబు అక్కడ ప్రవేశపెడతారు. ఏదైనప్పటికీ మరి కాసేపట్లో బడ్జెట్ దానికి అంటే 2024-25 బడ్జెట్కు ఆమోదం తెలపడం కోసం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు అసెంబ్లీలోనే. సో మరి కాసేపట్లో అసెంబ్లీలో కేబినెట్ సమావేశం ఉండబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా సింగిల్ పాయింట్ ఎజెండాగా అంటే 2024-25 బడ్జెట్ను ఆమోదిస్తుంది. ఆ తర్వాత
వైట్ పేపర్ రిలీజ్ చేయాలని కూడా, అంటే సాగునీటి ప్రాజెక్టులో అవినీతి, అదేవిధంగా మిషన్ భగీరథలో అవినీతి పైన కూడా విచారణ కోసం కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో వీటిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్కు సంబంధించినటువంటి కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో కాబోతుంది. కేబినెట్ సమావేశంలో ఈ బడ్జెట్ ఆమోదించిన తర్వాత 12 గంటలకు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ప్రసన్న. రైట్ సాదిక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.